ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని దేశాన్ని ముంచేశాడని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించాడు. మోదీని ఎందుకు విమర్శిస్తున్నారు అని బాబును ప్రశ్నించిన మహిళలను నరేంద్ర మోదీని ఎన్ని తిట్లు తిట్టారో మీరే చూడండి. నరేంద్ర మోడీ గారు చేస్తున్న అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు. అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్. చాలా సమస్యలు వస్తాయి మీకు. చంద్రబాబుపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన హయాంలో ఆలయాలను పట్టించుకోలేదని విమర్శించారు. 1000 కాళ్ల మండపాన్ని పడగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాస్తికుడని వ్యాఖ్యానించారు. అట 115 గుళ్ళు ఒక కాలాసులోనే కట్టించినాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని 115. ఇంకా రాష్ట్రం ఎత్తుకో. ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడికి. నువ్వు హిందూ, నువ్వు చిత్తూరు జిల్లాలో ఎన్ని గుళ్ళు కట్టించినావు? జగన్మోహన్ రెడ్డి చేత ఎన్ని గుళ్ళు కట్టించారు? దీనికి నువ్వు సవాలా దీనికి? జగన్మోహన్ రెడ్డి కుప్పంలో గంగమ్మ గుడినే కట్టాడు సీఎం. ఆయన గురించి నాకు తెలీదా? గంగమ్మ గుళ్ళే కట్టాడు. ఎంత డెవలప్ చేస్తుండొచ్చు, ఎంత ఫేమస్. ఆ దేవస్థానం పట్టించుకోవాలా? ఆ రోజు 1000 కాళ్ళ మండపం కొట్టేసినాం. బయట ఉండే 1000 కాళ్ళ మండపం మేము అంత ఉండే ఒక 10 అడుగులు గోడ ఉంటే తీస్తే అమ్మ అన్నావు. 1000 కాళ్ళ మండపం కొట్టేసినావు. 44 గుళ్ళు కొట్టేసినావు. నువ్వు యాక్చువల్గా దేవుళ్ళకి సపోర్ట్ కాదు, నాస్తికుడు. అతను చంద్రబాబు నాయుడు నాస్తికుడు. నేను చెప్తా ఉన్నాను కదా.